హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ అనమాట. సో చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ హెల్తీ కూడా అనమాట ఈ మిల్ మేకర్ మనకి. సో ముందుగా మిల్ మేకర్ని నార్మల్ వాటర్లో కానీ హాట్ వాటర్లో కానీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మసాలా కోసం అయితే కొంచెం ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు, అలాగే నువ్వులు, పల్లీలు, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు అలాంటివి కొంచెం తీసుకోవాలి మసాలాస్ అయితే. సో ఇవన్నీ తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కడాయిలో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. సో దాని తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. సో దాంట్లోనే పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని టమాటోస్ అయితే మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. సో టమాటోస్ ఉడికేంత వరకు మనమైతే మసాలాని మిక్సీ పట్టేసుకుందాము. సో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు అదంతా ఉంటుంది కదా, సో అది మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో మనం మిక్సీ పట్టే వరకు టమాటోస్ అయితే కొంచెం మెత్తబడ్డాయి చూడండి. ఒకసారి మూత తీసుకొని కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే కారము, అలాగే ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఆల్రెడీ మనం మసాలాలో దాల్చిన చెక్క అవన్నీ వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. సో దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఆ మసాలాని మసలనివ్వాలి. సో దాని తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఆ మసాలా కర్రీని అయితే మనం మసలనిచ్చుకోవాలి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని అది మంచిగా మసలనివ్వాలన్నమాట. దాంతలోపు మనము మిల్ మేకర్ని నానబెట్టుకున్నాం కదా, సో ఆ మిల్ మేకర్ని వాటర్ లేకుండా తీసేసుకొని మసులుతున్న మసాలా కర్రీలో వేసేయాలి. సో ఈ మసాలా కర్రీలో మిల్ మేకర్ని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది, మిల్ మేకర్ మసాలా కర్రీ. ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో అన్నం చపాతీలు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూడండి ఈ మిల్ మేకర్ కర్రీ ఈ విధంగా గట్టిపడే వరకు మనమైతే మసలనిచ్చుకోవాలి. సో చూసారు కదా, సింపుల్గా టేస్టీగా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ట్రై చేయకపోతే ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మిల్ మేకర్ మనకి హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.